జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఒంటరి సత్తాతోనే కాంగ్రెస్ గెలిచింది, నవన్ యాదవ్ గెలిచాడు అనుకోవచ్చా మరి? నో ఎంఐఎం సపోర్ట్ కూడా ఉన్నది, ఉమ్, కానీ వాళ్ళ ఏరియా మీకు ఉమ్, లాజిక్ చూపిస్తా. ఓకే. వాళ్ళ ఏరియా షేఖ్పేట్, షేక్పేట. వాళ్ళ ఏరియా ఎర్రగడ్డ. ఉమ్, అక్కడ నుంచి ఉట్టి 2,000 మెజారిటీ వచ్చింది, yes, కానీ అదే రెహమత్ దగ్గర నుంచి మనకు 6,000 దాకా వచ్చింది. అవును. సో వాళ్ళ సపోర్ట్ ఉన్నది ఉమ్, తప్పకుండా. వాళ్ళు లేకపోతే మనం 20,000 మెజారిటీతో గెలిచేది, ఓకే. వాళ్ళు ఉన్న 25తో గెలిచినాం. ఉమ్, సో సింపుల్ లాజిక్, ఫిరోజ్ ఖాన్కి yes, వాళ్ళు గెలిచేది ఎప్పుడు లంగా దొంగ ఓట్లతో. ఓకే. వాళ్ళు ముస్లిమ్స్కి ఛాంపియన్ గారు. ఉమ్, సో అస్సలు మనకు వాళ్ళు అవసరం లేదు. yes, అండ్ వాళ్ళు ఎవరి దగ్గర ప్రతి ఒక్కసారి ఉమ్, ఎవరు ఢిల్లీలో ఉంటారు అక్కడ ఉంటారు. ఉమ్, ఇలా నరేంద్ర మోదీతో ఉన్నారు, ఉమ్, ఇక్కడ స్టేట్లో మనతో ఉన్నారు, yes, పాత దాంట్లో కేసీఆర్తో ఉన్నారు, Mm. మళ్ళీ నరేంద్ర మోదీతో ఉన్నారు, Mm. ఇలా బీహార్కి పోయినారు, ఉమ్, మొత్తం కాంగ్రెస్కి సర్వనాశం చేసినారు. yes, చేసుకొని ఇప్పుడు నితీష్ కుమార్కి సపోర్ట్ ఇస్తున్నారు. ఉమ్, సో ఈ లంగా దొంగ పార్టీ, సో ఈ లంగా దొంగ పార్టీకి మేనిఫెస్టో ఉండదు, yes, వీళ్ళకు ఏం పాలసీ ఉండదు, Mm. వీళ్ళకు ప్రిన్సిపల్స్ లేవు. ఉమ్, సో ఈ లంగా దొంగ పార్టీ మనకు ఎందుకు రాబాయి? మొత్తం ఇండియాలో కాంగ్రెస్కి బ్రేక్ చేస్తున్నారు. ఉమ్, రేపు ఆసాంలో ఎలక్షన్ వీళ్ళు పోతారు, అవును. కాంగ్రెస్కి బ్రేక్ చేస్తారు. వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ వీళ్ళు పోతారు, కాంగ్రెస్కి బ్రేక్ చేస్తారు. Yes. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వీళ్ళు పోతారు, కాంగ్రెస్కి బ్రేక్ చేస్తారు. అన్ని జగ కాంగ్రెస్కి నెగటివ్ మాట్లాడి వీళ్ళు గెలుస్తున్నారు. సో ఈ దొంగ పార్టీ ఎందుకు భయ్ మనకు? Yes. ఇది వాస్తవం.